హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. నేను మీ హరీష్ షా. సో ఈరోజు మనం వచ్చేసి గీతా టాటా మోటార్స్లోనైతే ఉన్నాము. ఇది వచ్చేసి మనకు రాంపూర్లోనైతే లొకేట్ అయ్యి ఉందన్నమాట. మన కాజీపేట నుండి స్టేషన్ గన్పూర్ వెళ్ళే రోడ్లో మనకైతే రైట్ సైడ్లోనైతే కనిపించడం అయితే జరుగుతుంది. ఈరోజు మన వెహికల్ వర్క్ వచ్చేసి క్రేన్ అయితే వచ్చింది అండ్ కట్టర్ కూడా వచ్చిండు. ఇప్పుడు మనకు వచ్చేసి ఇంజన్ అండ్ గేర్ బాక్స్ ఏదైతే ఉందో గన్ అయితే రిమూవ్ అయితే చేస్తామన్నమాట. రిమూవ్ చేసేసి డైరెక్ట్ క్రేన్ తోటి లిఫ్ట్ చేసి మనకు దీని మీదనైతే ప్లేస్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈరోజు వర్క్ అయితే ఇదనమాట. అండ్ అవి 2 దీని మీదకి వచ్చినాక కూడా దీని మీద ఫిట్ చేసి మనకు చైల్డ్ పార్ట్స్ అంటే ఇంజన్లో ఏమన్నా పైన ఉంటాయి కదా, ఏమన్నా ఇరిగిపోయినాయా అలాంటివి మొత్తం చెక్ చేసేసుకొని అవి ఏమేమి ఉన్నాయో అవి అయితే నోట్ చేసుకొని మనకు మళ్ళీ తెప్పియడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈరోజు వీడియో అయితే ఇది. ఫస్ట్ అయితే మనకు ఆ చాసిస్ ఏదైతే ఉందో ఆ చాసిస్ని అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. కట్ చేస్తేనే ఇంజన్ అయితే బయటకు వస్తుంది. అంటే కట్ చేయకుండా కింద నుండి అయితే తీయొచ్చు, కాకపోతే మనకు చాసిస్ ఇట్లా ట్విస్ట్ అయ్యి లోపలికి ఇంజన్కి అయితే ఆనుకొని ఉండడం అయితే జరిగిందనమాట. సో దాన్ని అయితే మనకు అందులో నుండి దాన్ని కట్ చేసేసి ఇంజన్ అండ్ గేర్ బాక్స్ రెండింటిని అయితే తీస్తారు. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న జాయింట్ రాడ్స్ కూడా విప్పైతే పెట్టారు. సో అవి ఇంజన్ గేర్ బాక్స్ రెండు వచ్చేసి దీని మీద ప్లేస్ అవ్వగానే మనకు ట్రాన్స్మిషన్ సిస్టమ్ కూడా గేర్ బాక్స్ నుండి మనకు ఏదైతే జాయింట్ రాడ్స్ ఉంటాయో అవి అయితే దీనికైతే ఫిట్ అయితే అయిపోతాయి అనమాట. క్యాబిన్ కూడా బుక్ చేయడం అయితే జరిగింది. సో క్యాబిన్ రావడానికి కూడా ఆల్మోస్ట్ ఒక 1 వీక్లోనైతే క్యాబిన్ అయితే వస్తుందని అయితే చెప్పారనమాట. సో ఆ లోపు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే క్యాబిన్ రాగానే క్యాబిన్ అయితే దీని మీద ప్లేస్ చేస్తారు. క్యాబిన్ ప్లేస్ చేశాక డైరెక్ట్ మన బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని అయితే దీని మీద పెట్టేసి మనకు బోల్ట్ సిస్టమ్, అది బోల్ట్ సిస్టమ్ తోటి ఫిట్ చేసేసి మన యూ క్లాంప్లు అయితే వేసేస్తాం. యూ క్లాంప్లు వేసేసాక మన వెహికల్ అయితే రెడీ అయితే అయిపోద్ది అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఇంజన్ ఎక్కేస్తే మాత్రం మనకు 50% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అది ఎక్కేస్తే మన కింద సంప్ అయితే హోల్ పడింది కదా, ఆ సంప్ ఒకటి వేరే సంప్ ఆర్డర్ చేసేసి సంప్ క్లియర్ చేసేసుకొని ఇంజన్ అయితే స్టార్ట్ చేసి అయితే చూస్తారనమాట. ఇంజన్ స్టార్ట్ అయితే మనకు ఇంజన్లో ఎలాంటి ప్రాబ్లం లేనట్లయితే మనకు నిర్ధారించడం అయితే జరుగుతుంది. సో తర్వాత మనకు గేర్ బాక్స్ ఇంజన్ అంతా ఓకే అయిపోయాక ఇక మనకు పెద్ద పని ఏమి ఉండదు. జస్ట్ క్యాబిన్ అయితే వచ్చేస్తుంది. క్యాబిన్ డైరెక్ట్ క్రేన్తో పాటు లిఫ్ట్ చేసి దీని మీద కూర్చోబెట్టేసి బోల్ట్ ఫిట్టింగ్ చేసేస్తే సరిపోయిద్ది అనమాట. దాని తర్వాత మళ్ళీ క్రేన్ తోటి ఇక మనకి ఏ పని చేసినా నెక్స్ట్ క్రేన్ తోటనే అయితే ఉంది. ఈరోజు వచ్చేసి ఆల్రెడీ క్రేన్ అయితే పిలిపియడం అయితే జరిగింది. ఆ ఇంజన్ గేర్ బాక్స్ వచ్చాక మనకు ఇక్కడ ఫిట్టింగ్ అయిపోయాక మనకు నెక్స్ట్ క్యాబిన్ అయినా మనకు క్రేన్ తోటే అండ్ వెనక ఫిట్ చేయాల్సిన బాడీ అయినా మనకు క్రేన్ తోటే ఆపరేట్ అయితే చేసుకొని పెట్టాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఈరోజు జరిగే ఏమేమి వర్క్ అయితే జరుగుతుందో ఆ వర్క్ మొత్తం మీకు ఈ వీడియోలోనైతే అందించడం అయితే జరుగుతుంది. సో వీడియో పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ మనకు పాత చాసిస్కి అయితే ఇంజన్ అయితే అటాచ్ అయ్యి ఉంది కదా. ఫస్ట్ అయితే ఇంజన్ బెడ్స్ని అయితే విప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు పాత చాసిస్కున్న ఇంజన్ బెడ్ బోల్ట్ అయితే ఉంటాయి కదా, సో ఆ బోల్ట్లు అయితే విప్పేస్తూ ఉన్నారు. ఇటు సైడ్ అయితే కొంచెం ఎరిగిపోయి ఉంది, అటు సైడ్ అయితే విప్పేశారు ఆల్రెడీ. ఇప్పుడు మన కొత్త చాసిస్కి ఆల్రెడీ ఈ చాసిస్కు మనకు ఇంజన్ కూర్చోవడానికి ఇంజన్ బెడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవి ఆల్రెడీ అయితే ఫిట్ చేశారు. అండ్ ఈ రేడియేటర్ ఫ్యాన్ డీజిల్ ట్యాంక్ వచ్చేసి మనకు నిన్న అయితే విప్పి పక్కన పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఈ ఇంజన్ బెడ్స్ ఆల్రెడీ కొత్త చాసిస్కి పెట్టే ఉన్నాయి కదా. క్రేన్ అయితే డైరెక్ట్ మనకు ఈ ఇంజన్ని గేర్ బాక్స్ని ఒకేసారి బట్టి లిఫ్ట్ చేసేసి మనకు కొత్త చాసిస్ మీద కూర్చోబెట్టడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ ఈ చాసిస్కి కూడా మనకు అవసరమైన వస్తువులు ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా విప్పేసి మనకు ఆ చాసిస్కి అయితే ఫిట్ చేస్తారు. అండ్ మనకు ఇక్కడ ప్రస్తుతానికైతే క్రేన్ అయితే వచ్చింది కదా. మనకు 2 వేరువేరుగానైతే ఇవి విప్పితే మనకు క్రేన్ అవసరం లేకున్నా మనకు మనుషుల సాయంతోటే మనకి ఇంజన్ అండ్ గేర్ బాక్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే క్రేన్ అయితే ఈరోజు వేరే ఒక టిప్పర్ కూడా వర్క్ అయితే ఉందన్నమాట. దాని వెనక బాడీని అయితే టిప్పర్ మీదకి ఎక్కియడం అయితే ఉంది. సో అట్లని చెప్పేసి క్రేన్ అయితే పిలిపించారు. ఇప్పుడు మళ్ళీ మనకు ఇంజన్ నుండి గేర్ బాక్స్ వేరు చేయడం ఇవన్నీ అయితే మళ్ళీ పెద్ద వర్క్ అయితే అవుతుంది కదా. అట్లని చెప్పేసి 2 అటాచ్డ్‌గా ఉంచేసే మనకు ఇంజన్ గేర్ బాక్స్ ఒకేసారి పట్టేసుకొని అమాంతం క్రేన్ తోటి లేపేసి మనకు మన కొత్త చాసిస్ మీద అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంజన్ బెడ్లు కూడా 4 ఇంజన్ బెడ్స్ అయితే ఉంటాయి. ఇంజన్ బెడ్స్ అయితే ఆల్రెడీ మన కొత్త చాసిస్కి అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు క్రేన్ సహాయంతో డైరెక్ట్గా మన 2 ఇంజన్ అండ్ గేర్ బాక్స్ని లేపేసి దాని మీద పెట్టేయడమే.
ఇప్పుడు మన ఇంజన్‌కైతే కొత్తగా తీసుకొచ్చిన ఇంజన్ బెడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అంటే మౌంట్స్ ఉంటాయి గదా! సో, అవైతే అటాచ్ అయితే చేస్తా ఉన్నారు. పాత చాసిస్ నుండైతే వేరైతే చేశారు గదా! సో, కొత్తయైతే ఇప్పుడు మనకు అటాచ్ చేస్తున్నారు. ఇవొచ్చేసి మనకు చాసిస్ మీద కూర్చుంటాయన్నమాట బెడ్స్ మీద. సో, వాటి మీద కూర్చున్నాక వాటికైతే బోల్టేస్ అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతా ఉంది. సో, ఇక్కడ బ్లాక్ కలర్‌లో ఉంది గదా! సో, అదొచ్చేసి మనకు చాసిస్ మీద ఉన్న బెడ్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! సో, వీటి మీదనైతే 2 సైడ్స్ ఇంజిన్ కూర్చోవడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ గూడా ఒక బెడ్ అయితే ఉంటుంది. మొత్తం 4 అయితే బెడ్స్ అయితే ఉంటాయి. సో, వాటి మీదనైతే ఇంజిన్ అయితే కూర్చోబెడతారు. ఇంజిన్‌ని కూర్చోబెట్టి బోల్ట్ టైట్ చేసేస్తే మనకైతే క్లియర్ అయిపోద్దనమాట. ఇంజిన్ అయితే ఫిక్స్ అయిపోద్ది చాసిస్‌లో. అండ్ మనకు సంప్ ఏదైతే ఉందో అది కింద హోల్ అయితే పడింది గదా! సో, సంప్‌లో కొంచెం లాస్ట్‌కి అయితే ఇంజిన్ ఆయిల్ అయితే ఉందనమాట. సో, దాన్నైతే డ్రైన్ బోల్ట్‌నైతే ఊడదీసి మొత్తం ఇంజిన్ ఆయిల్‌ని అయితే తీసేస్తా ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ ఇంజిన్‌ని గూడా మనకు దాని మీద చాసిస్ మీద ప్లేస్ చేశాక దాన్ని టైట్ చేసేసి కింద సంప్ కూడా ఊడదీయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో, ప్రస్తుతానికైతే ఫస్ట్ ఇంజన్‌ని పెట్టేద్దాం. ఇంజన్‌ని పెట్టేసి సంప్ అయితే ఇప్పేసుకుందాం. ఎట్లాగో మనకు కట్టర్ కూడా ఇక్కడనే రెడీగా ఉన్నాడు కాబట్టి మనకు క్యాబిన్ ఏదైతే ఉందో దాన్ని కూడా కట్ చేపిచ్చేసి అందులో అవసరమైన వస్తువులు ఏవేవైతే ఉంటాయో అవైతే బయటకైతే తీయాలి. అండ్ మనకు క్యాబిన్‌లో వైరింగ్ అయితే ఉంటది కదా! ఆ వైరింగ్ అయితే మనకు యూజ్‌ఫుల్‌గానైతే ఉంటుంది. అండ్ ఏసీ సిస్టమ్ ఇట్లా మొత్తం క్యాబిన్‌లో ఉంది కదా! సో, కట్టర్ తోటి క్యాబిన్‌ని కట్ చేపిచ్చేసి మొత్తం మనకు అందులో ఉన్న వైరింగ్ అండ్ ఏసీ సిస్టమ్ మనకు అవసరమయ్యే ఏమేమైతే వస్తువులైతే ఉంటాయో అవైతే బయటికైతే తీసేయాలి.
ఇంతసేపు ఈ టిప్పర్కి సంబంధించింది బ్యాక్ బాడీ ఏదైతే ఉందో దానికి ఒక చిన్న వెల్డింగ్ ఉండి దాన్ని వర్క్ అయితే చేసారు అనమాట. ఆ వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ కట్టర్ తోటి మన క్యాబిన్ అయితే కట్ చేయాలి. అక్కడికైతే తీసుకొని అయితే వెళ్తూ ఉన్నారు. మన గ్యాస్ సిలిండర్ అవన్నీ తీసుకుపోయి క్యాబిన్ని కట్ చేసేస్తే మనకు అందులో నుండి అవసరమైన పార్ట్స్ అయితే తీసేసి పక్కన పెట్టుకోవచ్చు. రేపు వచ్చేసి మన క్యాబిన్ కూడా వస్తుందని చెప్పేసి అయితే అన్నారు. రేపు క్యాబిన్ వచ్చేస్తే దాన్ని పక్కన కూర్చోబెట్టేసుకొని అందులో ఏమేమి యూజ్ఫుల్ అయ్యే థింగ్స్ ఉంటాయి కదా అవి అయితే మనకు తీసేసి కొత్త క్యాబిన్కి అయితే వేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మన సంపు కూడా ఇప్పేస్తున్నాం. ఇందులో మనకు చైల్డ్ పార్ట్స్ కొన్ని కొన్ని పోయినాయి అయితే మనకు మొత్తం చూసేసుకొని ఆర్డర్ అయితే పెట్టుకోవాలి. మ్యాక్సిమం ఇంకొక 15-20 రోజులలో మన వెహికల్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట వర్క్. సో అక్కడికి వెళ్దాం, క్యాబిన్ కట్ చేసే దగ్గరికి అయితే వెళ్దాం. సో గ్యాస్ కట్టర్ అయితే మన క్యాబిన్ దగ్గరికి అయితే చేరుకుంది. ఇక్కడ ఈ వెహికల్లో వెల్డింగ్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో ఆయనే అన్నమాట కటింగ్ చేసేది. ఈ ఫస్ట్ ఇప్పుడు ఈ డబ్బా ఏదైతే ఉందో ఇదైతే ఆ క్రేన్ సాయంతో ఆ పైకి అయితే ఎక్కిచ్చేస్తారు. మనకు అక్కడ టిప్పర్ ఉంది కదా దానికైతే ఆయన వచ్చేస్తాడు. ఆయన పని అయితే ఇక్కడ కంప్లీట్ అయితే అయిపోయింది. ఆయన వచ్చేసి మన క్యాబిన్ అయితే కట్ చేస్తాడు అనమాట. సంప్ అయితే రిమూవ్ చేశారు. రిమూవ్ చేసి అయితే కింద పెట్టారు. మనకు ఆ సంప్ వచ్చేసి కొత్తదైతే వేయాలన్నమాట. ఆ సంప్ పైన కొంచెం ఆల్టర్నేటివ్ అవి ఉన్నాయి, కొన్ని చైల్డ్ పార్ట్స్ అవి కూడా చూసేసుకొని అన్నీ మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టేసుకుంటే మనకు దగ్గర హైదరాబాద్లో ఎక్కడ దొరికేటి అక్కడ దగ్గర పట్ల చూసేసుకొని మనకు ఆర్డర్ పెట్టేసుకుంటే అయిపోద్ది అన్నమాట వర్క్. సో మెకానిక్ నవీన్ అన్న అయితే వచ్చిండనమాట. మన క్యాబిన్లో అవసరమైన పార్ట్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసి అయితే పక్కన పెట్టడానికి. ఇక్కడ మనకు స్విచెస్కి సంబంధించిన ప్యానల్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ చేస్తూ ఉన్నాడు అన్న. అండ్ ఆ వైరింగ్ కూడా మనకు అవసరమయ్యేది అన్నమాట. సో మనకు అవసరమైన పార్ట్స్ అన్ని ఈ విధంగా తీసేసి మన క్యాబిన్ పక్కన అయితే పెట్టుకోవడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కింద ఏసీకి సంబంధించిన యూనిట్ ఇది వచ్చేసి కంట్రోలర్, ఏసీకి సంబంధించిన కంట్రోల్ యూనిట్ అన్నమాట. దాన్ని కూడా రిమూవ్ చేసి అయితే పక్కన పెట్టేసుకొని లోపల ఆ వైరింగ్ ఏదైతే ఉందో ఆ వైరింగ్ అండ్ ఏసీకి సంబంధించిన సిస్టమ్ కంట్రోలర్స్ ఇవన్నీ అయితే పక్కన పెట్టేస్తున్నాడు అన్నమాట అన్న. అండ్ మనకు ఇప్పుడు కట్టర్ వచ్చేసి మనకు క్యాబిన్ అయితే లెఫ్ట్ సైడ్ బాగా నలిగిపోయింది కదా, ఆ నలిగిపోయిన సైడ్ అయితే కట్ చేస్తాడు. కట్ చేస్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న వైరింగ్ కానీ మనకు అవసరమైన వర్కింగ్ కండిషన్లో ఉన్న పార్ట్స్ ఏమైనా ఉంటే అవి అయితే తీసి పక్కన పెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు కొత్త క్యాబిన్ అయితే వస్తుంది కదా, ఆ క్యాబిన్లోకి మనకు రీఇన్స్టాల్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. అందుకనే మొత్తం అయితే అన్న రిమూవ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి డాష్ బోర్డు వచ్చేసి మనకు ఫ్రంట్లో లెఫ్ట్ సైడ్ అయితే విరిగిపోయింది. మ్యాక్సిమం ఇదైతే పనికిరాదు, ఇది కూడా మనకు కొత్తది రావాల్సిందే. కాకపోతే వైరింగ్ అనేది రిమూవ్ చేయడానికి డాష్ బోర్డ్ని అయితే రిమూవ్ చేస్తూ ఉన్నారనమాట. మొత్తం డాష్ బోర్డ్ని అయితే పైకి లేపేసి పక్కన పెట్టేసి ఆ వైరింగ్ అయితే బయటికి లాక్కోవడానికి అయితే వీలుగానే అయితే ఉంటుంది. సో కట్టర్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో కట్ చేస్తే ఇంకా కొంచెం స్మూత్గానే అయితే అయిపోద్ది అనమాట వర్క్. మరి మొత్తం అన్ని ఇరగొట్టకుండా మనకు కావాల్సిన వరకు అయితే సింపుల్గా తీసి అయితే పక్కన పెట్టుకోవచ్చు. సో ఈ డాష్ బోర్డ్ అయితే మొత్తం బోల్ట్స్ అన్నీ ఇప్పేస్తే మనకి ఈ విధంగానైతే ఓపెన్ అయితే అయిపోయింది. సో వైరింగ్ లాక్కోవడానికి అయితే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట డాష్ బోర్డ్ ఈ విధంగా తీసేస్తే. సో మనదైతే అక్కడ కటింగ్ చేసే అతను అయితే అక్కడ చూసుకుంటున్నాడు, అంతా కరెక్ట్గా పెట్టేసుకొని కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఆ లోపల ఇక్కడ టిప్పర్ది వచ్చేసి మన డబ్బా అయితే దాని మీదకి అయితే ఎక్కిస్తూ ఉన్నారనమాట.
ఆ టిప్పర్ బాడీ దాని మీదకి ఎక్కియాలంటే మన చాసిస్ అయితే అడ్డం అయితే వస్తూ ఉంది. సో, మన చాసిస్‌ని అయితే తీసేస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి మన పాత చాసిస్ ఏదైతే ఉందో దాన్ని. ఆ చాసిస్ అక్కడి నుండి తీసేసి ఇప్పుడు మన కొత్త చాసిస్ ఉంది కదా! దాని పక్కనే అయితే పెట్టేస్తారనమాట. ఒకవేళ మనకు పాత చాసిస్‌లో అవసరమైన పార్ట్ ఏదైనా ఉన్నా కూడా వెంటనే అందులో నుండి రిమూవ్ తీసి మనకు కొత్త చాసిస్‌కి అయితే ఎక్కియడానికైతే సులభంగానైతే ఉంటుంది. ఆ విధంగా చెప్పేసి మనకు పాత చాసిస్‌ని కొత్త చాసిస్ పక్కకైతే పెట్టేస్తా ఉన్నారు. మన పాత చాసిస్ అయితే అక్కడ నుండి రిమూవ్ చేసినాక దీనికైతే ప్లేస్ అయితే మంచిగా ఎక్కువ అయితే దొరకడం అయితే జరిగింది. కాబట్టి మనకు సింపుల్‌గా క్రేన్ అయితే దాని యొక్క బాడీని అయితే తీసేసి దాని మీద చాసిస్ మీద కూర్చోబెట్టడం అయితే జరుగుతూ ఉంది. సో, ఆ బండి కూడా మనకు చాసిస్ అయితే రీఫిట్ అయితే చేశారు. అంటే కొత్త చాసిస్ అయితే ఎక్కించారన్నమాట. అది వచ్చేసి ఒక గోతిలోనైతే తాకి మనకు చాసిస్ అయితే బెండ్ అయిందనమాట. సో, ఇక్కడ మన క్యాబిన్ అయితే కట్ చేస్తా ఉన్నాం. క్యాబిన్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆ డోర్ గిట్లా కట్ చేసేసుకుంటే మనకు అవసరమైన మెటీరియల్ ఏదైనా ఉంటే అందులో నుండి అయితే మనం బయటికైతే తీసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మనం ఈ విధంగా కట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో, ఇది ఈరోజు జరిగిన వర్క్ అయితే. మనకు ఇంజన్ గేర్ బాక్స్ అయితే తీసేసి చాసిస్‌లో కూర్చోబెట్టడం అయితే జరిగింది. అండ్ క్యాబిన్ కట్ చేద్దామని చూసాం కానీ అది కొంచెం ఇబ్బంది అయితే అయితా ఉందన్నమాట. సో, రేపు మనది కొత్త క్యాబిన్ అయితే వస్తూ ఉంది. కొత్త క్యాబిన్ వచ్చినాక దాన్ని పక్కన కూర్చోబెట్టేసి ఇందులో అవసరమైనయన్నీ తీస్తారు కదా! ఆ టైంలో మనకు 2 చైన్‌లేసి ఒక వెహికల్‌కి పెట్టి లాగడమే బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట దీనికి. సో, మెయిన్ పార్ట్స్ అయితే కట్టర్ తోటి కట్ చేయడం అయితే జరిగిందనమాట. సో, రేపు క్యాబిన్ వచ్చినంక నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తారనేది అయితే చూద్దాం. సో, వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియోకి ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. అండ్ మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, మీ ప్రతి ఒక్క కామెంట్ అయితే నేను చదువుతానే ఉన్నాను. రిప్లై ఇవ్వలేకపోవచ్చు. కాకపోతే ప్రతి ఒక్క కామెంట్‌ని అయితే చూస్తానే ఉన్నాను. సో, ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్. జై డ్రైవర్.